ఆదిలాబాద్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ మంత్రి జోగు రామన్న తన మీద అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ హయాంలో ట్రైబల్ యూనివర్సిటీ పత్తి పరిశ్రమలు ఇతర జిల్లాలకు వెళ్లాయన్నారు. అప్పుడు జోగు రామన్న నువ్వేం చేశావని ప్రశ్నించారు. సీఎంను అభివృద్ధి గురించి అడిగితే బ్రోకరిజం లాలూచి అంటూ మాట్లాడటం సరికాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో జోగు రామన్న చేసిన బ్రోకరిజం, అక్రమ సంబంధాల ఆధారాలు మాజీ సీఎం కేసీఆర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుల సీడీల ద్వారా వాళ్ళు భద్రపరుచుకున్న విషయం మర్చిపోయావా అని గుర్తు చేశారు. కావాలంటే ఆ సీడీలు నీకు పార్సల్ చేస్తానని కౌంటర్ ఇచ్చారు. నాకు చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా మాట్లాడద్దనిపిస్తుంది, కానీ ఎదుటి వాళ్ళు ఏ ఆట ఆడితే రాజకీయాలలో ఆ ఆటతో తిరుగు జవాబు చెప్పక తప్పదు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే బ్రోకర్ అయిందా, జోకర్ అయిందా, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు అన్నావు. జోగు రామన్న గారు అక్రమ సంబంధాలతో, బ్రోకరిజంతో నువ్వు పడ్డటువంటి బాధలన్నీ నీకు గుర్తు చేయాలనా? ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు దగ్గర నీ అక్రమ సంబంధ రాసలీలను సీడీల ద్వారా వాళ్ళు భద్రపరుచుకున్నటువంటి విషయం నువ్వు మర్చిపోయినవా? జోగు రామన్న గారు ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లే ఈ రోజు కూడా ఉన్నారు. నేను మర్యాదతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. కావాలంటే సీడీలు పార్సిల్ పంపుతా. నువ్వు ఎంతైతే మాట్లాడగలుగుతావో నీకన్నా 4 రెట్లు ఎక్కువ మాట్లాడే శక్తి ఉన్నటువంటి వ్యక్తిని. కానీ వ్యక్తిగత జీవితాలను రాజకీయంతో ముడిపెట్టద్దన్నటువంటి ఆలోచనతోనే నేను హుందాగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. దేశ ప్రధానమంత్రిని ఆదిలాబాద్ కు తీసుకొచ్చిన, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదిలాబాద్ కు రమ్మని ఆహ్వానించిన, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆదిలాబాద్ ప్రజల సమక్షంలో కోరిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవంగా ఒప్పుకున్నారు. స్థానిక శాసనసభ్యునిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నా నియోజకవర్గ ప్రజలకు చెందినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నా ప్రజల బావు కొరకు ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చినప్పుడు గౌరవించి ఆహ్వానించడం ఇది యొక్క తెలంగాణ యొక్క సంస్కృతి.